కుంభవృష్టి దాటికి పోటెత్తిన వరదలు ఈశాన్య రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలోని 20 జిల్లాలపై వర్ష ప్రభావం ఉండగా 4 లక్షల మందిపై ప్రభావం పడింది. వరద పరిస్థితిపై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆరా తీశారు. కేంద్రం అన్ని రకాలుగా సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు దంచి కొడుతున్నాయి. అసోంలోని సిల్చార్లో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుంభవృష్టి కారణంగా 7 నదుల్లో వరద ఉధృతి భారీగా పెరిగింది. పలుచోట్ల వానలకు రోడ్లు, రైల్వే లైన్లు, ఫెర్రీ సర్వీసులు దెబ్బతిన్నాయి. జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానికంగా పలుచోట్ల వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు అసోంలోని 20 జిల్లాల్లోని సుమారు 4 లక్షల మందిపై ప్రభావం చూపగా 10 మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. హెలికాప్టర్ల సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి సహాయ శిబిరాలకు తరలిస్తున్నాయి. గువాహటిలో కొండ చర్యలు పడి మృతి చెందిన కుటుంబాలకు అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మ 4 లక్షల పరిహారం ప్రకటించారు. మణిపూర్లో 48 గంటలుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో 883 ఇళ్లు దెబ్బతిన్నాయి. 3802 మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారిని, ఆసుపత్రుల్లోని రోగుల్ని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా పర్యటించి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. భారీ వర్షాలకు సిక్కింలోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. రోడ్లు ధ్వంసం కాగా తీస్తా నదిపై ఉన్న 2 వంతెనలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొండ చర్యలు విరిగిపడి కొన్ని చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. మంగన్ జిల్లాలో చిక్కుకున్న 1500 మంది పర్యాటకుల్ని తరలించేందుకు వాతావరణం అనుకూలించడం లేదని పోలీసులు చెబుతున్నారు. త్రిపురలోనూ వర్షాలు బీభత్సం సృష్టించాయి. 3 గంటల్లోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఆకస్మిక వరదల వల్ల 3 జిల్లాల్లో 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగర్తలాలో పలుచోట్ల మోకాళ్లలోతు వరద నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాల సూచన కారణంగా 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మిజోరాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లో జోరు వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. వరద పరిస్థితిపై ఈశాన్య రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆరా తీశారు. సహాయక చర్యలు జరుగుతున్న తీరును మణిపూర్ గవర్నర్తో సహా అసోం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు కేంద్ర హోంమంత్రికి వివరించారు. వీలైనంత త్వరగా వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించారని షా వారికి దిశానిర్దేశం చేశారు. అందుకోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈశాన్య రాష్ట్రాలకు అన్ని రకాలుగా కేంద్రం సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.